హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్కి కొన్ని టిప్స్ చెప్తాను. యూజువల్లీ హెచ్ఆర్ రౌండ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అవి అన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే హెచ్ఆర్ రౌండ్లో అడిగిన క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు అంటే హెచ్ఆర్ క్యాండిడేట్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్న క్యాండిడేట్లో ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఈ క్యాండిడేట్ మన కంపెనీ కల్చర్లో సెట్ అవుతారా లేదా, ఈ క్యాండిడేట్ మన టీమ్ మెంబర్స్తోనే జెల్ అవుతారా అంటే మింగిల్ అవుతారా లేదా, ఇవన్నీ చెక్ చేయడానికి కొన్ని బిహేవియరల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ బిహేవియరల్ క్వశ్చన్స్ ఏంటి, ఈ క్వశ్చన్స్ అడిగి ఏం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ కొన్ని క్వశ్చన్స్తోని క్యాండిడేట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా ఇది తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ టీమ్ వర్కరా లేకపోతే వేరే టీమ్ మెంబర్స్తోని కొలాబరేట్ అవుతారా, మింగిల్ అవుతారా, అందరితోని మంచిగా కోఆపరేటివ్ లాగా ఉంటారా లేదా ఇది చెక్ చేయడానికి కూడా బిహేవియరల్ క్వశ్చన్స్ అడుగుతారు. థర్డ్ థింగ్ వచ్చేసి హెచ్ఆర్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లేకపోతే ఇంటర్వ్యూ చేస్తున్న క్యాండిడేట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగుందా లేదా ఇది చెక్ చేస్తారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే యాజ్ అన్ ఇండివిజువల్ ఆ పర్సన్ది యాటిట్యూడ్ ఎలా ఉంది, ఫుల్ ప్రౌడిష్ పర్సనా లేకపోతే నార్మల్ పర్సనా, పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా లేదా, ఆల్వేస్ నాగింగ్, ఆల్వేస్ నెగటివ్గా మాట్లాడడం అట్లాంటి ఏమైనా నెగటివ్ హ్యాబిట్స్ ఏమైనా ఉందా లేదా ఇది కూడా చెక్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేస్తున్న క్యాండిడేట్లో ఇనిషియేటివ్ ఏదైనా వర్క్ ఇనిషియేట్ చేసే హ్యాబిట్ ఉందా లేదా, ఇంకా ఏదైనా ఎట్లాంటి ఎన్వైరన్మెంట్లో కూడా అడాప్ట్ చేయగలుగుతారా లేదా అది టెస్ట్ చేయడానికి కూడా బిహేవియరల్ క్వశ్చన్స్ అడుగుతారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కానీ ఈ క్యాండిడేట్ ప్రెషర్, చాలా హై ప్రెషర్ లేకపోతే డెడ్ లైన్స్ ఉన్న టైంలో, చాలా స్ట్రెస్ఫుల్ ఉన్న టైంలో ఎలా వర్క్ చేస్తారు అది చెక్ చేయడానికి కూడా బిహేవియరల్ క్వశ్చన్స్ అడుగుతారు. నౌ ఈ బిహేవియరల్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ అన్ని బిహేవియరల్ క్వశ్చన్స్ నేను ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కోసం ప్రిపేర్ చేశాను. బిహేవియరల్ క్వశ్చన్స్ ఫ్రెషర్స్ కోసం ఎలా ఉంటుంది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బిహేవియరల్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ ఏ టైమ్ వెన్ యూ హ్యాడ్ టు డీల్ విత్ ఏ డిఫికల్ట్ కోవర్కర్ ఆర్ టీమ్ మెంబర్, హౌ డిడ్ యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్. ఇది వచ్చేసి ఫస్ట్ బిహేవియరల్ క్వశ్చన్. అండర్స్టాండ్ వాట్ హెచ్ఆర్ ఈస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అంటే మీరు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా బిహేవ్ చేశారు అది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సెకండ్ బిహేవియరల్ క్వశ్చన్ వచ్చేసి కెన్ యూ డిస్క్రైబ్ అ టైమ్ వెన్ యూ హ్యాడ్ టు మీట్ ఏ టైట్ డెడ్ లైన్, హౌ డిడ్ యూ ప్రయోరిటైజ్ యువర్ టాస్క్ అండ్ మేనేజ్ యువర్ టైమ్ ఎఫెక్టివ్లీ. థర్డ్ బిహేవియరల్ క్వశ్చన్ వచ్చేసి గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ or task that did not go as planned, what did you do to address the issue and ensure success. Fourth behavioral question వచ్చేసి describe a situation where you had to resolve a conflict with a client or customer, how did you approach the situation and what was the outcome. Next behavioral question, fifth one వచ్చేసి tell me about a time when you had to adapt to a significant change at work, how did you react and what steps did you take to adjust. Next behavioral question వచ్చేసి give me an example of a time when you had to take the lead on a project or initiative, how did you motivate and coordinate the team to achieve the desired outcome. Seventh behavioral question వచ్చేసి describe a situation where you had to handle a challenging task with limited resources, how did you overcome the obstacle. Next behavioral question 8th one వచ్చేసి can you recall a time when you had to provide constructive feedback to a colleague or subordinate. colleague or subordinate అంటే మీ టీంలో వర్క్ చేస్తున్న వేరే మీ కోవర్కర్స్ అని మనం చెప్పొచ్చు. సో క్వశ్చన్ వచ్చేసి కెన్ యూ రీకాల్ ఏ టైమ్ when you had to provide constructive feedback to a colleague or subordinate, how did you approach the conversation and what was the result. Ninth behavioral question వచ్చేసి tell me about a mistake you have made at work, how did you learn from the experience and what did you prevent it from happening again. Next question వచ్చేసి last question వచ్చేసి describe a time when you had to work under pressure to meet a tight deadline, how did you manage the stress and deliver results. ఇవి అన్నీ వచ్చేసి బిహేవియరల్ క్వశ్చన్స్
హెచ్ఆర్ ఇంటర్వ్యూ రౌండ్లో ఈ క్వశ్చన్స్ అడిగి ఈ క్యాండిడేట్లో మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా లేదా, ఈ క్యాండిడేట్ మన కంపెనీ కల్చర్కి సెట్ అవుతారా లేదా, మన ఉన్న టీంలో ఇతను మింగిల్ అవుతారా, అడాప్ట్ అవుతారా లేదా చెక్ చేయడానికి ఈ క్వశ్చన్స్ అడుగుతారు. యూజువల్లీ ఈ క్వశ్చన్స్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అడుగుతారు. ఎస్, ఫ్రెషర్స్ కోసం నేను సపరేట్ లిస్ట్ క్రియేట్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో నేను పబ్లిష్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియోతోని మీకు కొంచెం హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు, ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం వాల్యూ యాడ్ చేసింది అంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తోని కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.